మార్నింగ్ లేచి మా పిల్ల పిసాచాలను స్కూల్ కి పంపించి నేను జిమ్ కి వెళ్దాం అనుకుంటే బండిలో పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ బంక్ పక్కన ఎక్కని వెళ్ళాలంటే బద్ధకం. జిమ్ కి వెళ్ళకపోయినా ఇంట్లో అయినా వర్కౌట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఈ రియలైజేషన్ రావడానికి కారణం నా జుట్టు. బాడీ బలిసిన అంత ఫీల్ అవ్వలేదు, కానీ బలహీన పడుతున్న బొచ్చును చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. మోటివేషన్ రావడానికి ఒక మోటివేషనల్ సాంగ్ పెట్టా ఇంట్లోనే వర్కౌట్ చేశాను. అసలే బయట విగ్గుల కాస్ట్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఉన్న 3 ఎంట్రుకలనైనా కాపాడుకోవాలి. ఎవరికైతే ఎక్కువ బద్ధకం ఉంటుందో వాళ్ళకే దేవుడు ఎక్కువ పని పెడతాడు. నాకే బద్ధకం అంటే థైరాయిడ్, పీసీఓడి అనే 2 ఆనిముత్యాలను నా జీవితంలోకి యాడ్ చేశాడు. దిక్కుమాల నీ జబ్బుకి ఎంత తిన్నా ఏం చేసినా ఎక్సర్సైజ్ కంపల్సరీ. ఈ రోజు నుంచి బాడీని కాకపోయినా బొచ్చునైనా కాపాడుకోవాలని ఫిక్స్ అయ్యాను. మనం అయితే 2 లేదా 3 రోజులు చేసే బ్యాచ్ కంటిన్యూగా చేయడం అనేది అవ్వని పని. ఇప్పుడు చేస్తావా చేస్తావా అన్న స్టేజ్ కి వచ్చాను. సో కంపల్సరీ చేయాలి. జనరల్ గా ఆడవాళ్ళకి జుట్టు పట్టి పీకినా రాకుండా ఉండాలంటే కొన్ని ఉండకూడదు. అందులో మొదటిది హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్, విటమిన్ B12, వైటమిన్ డి, ఇంకా ఐరన్ డెఫిషియన్సీ. ఇవేవి ఉండకూడదు. దరిద్రం ఏంటంటే ఇందులో ప్రతిదీ నాకున్నాయి. ఇన్నుండి అందంగా ఉండాలంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఇన్నున్నాళ్ళు కంపల్సరీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. లైక్ ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, స్ట్రెస్ తీసుకోకూడదు, టైం కి పడుకోవాలి. ఇందులో ఏ ఒక్కటి కూడా 3 రోజుల మించి మనం చేయం. నేనే కాదు, జనరల్ గా ఆడవాళ్ళం అందరం అంతే. మొగుడు పిల్లలు ఇంటి మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత ఒంటి మీద ఉండదు. ఈ రోజు కూలి పనుల్లో భాగంగా ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను. ఇకపైనా అన్ని బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకొని బ్యాలెన్స్డ్ గా అన్ని వెనక్కి తెచ్చుకుంటాను. మాకు నమ్మకం లేదోరా, ఏమనుకో. నాలాగున్నోళ్ళు నాలాగా అస్సలు తయారవద్దు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి ఆరోగ్యంగా తయారవ్వండి. అసలు హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే ఏం తినకూడదు, ఏం తినాలి, టెస్ట్లు ఎక్కడ చేయించాలి, ఏం చేయించాలి, ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే ఫాలో అయిపోండి.